శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈ పక్ష ఫలాలలో శుక్లపక్షం 22 నవంబర్ 7 డిసెంబర్ వరకు, 22 నవంబర్ నుండి 7 డిసెంబర్ 2025 వరకు తులారాశి వారికి ఎలా ఉంది అని చెప్పి చూసుకుంటే, శుక్రుడు తులారాశిలోను, శని కుంభరాశిలోను, స్వగ్రహంలో ఉన్నారు. శుక్రుడిలో తులారాశి స్వగ్రహంలో ఉన్నారు. శని కుంభంలోను, బుధుడు వృశ్చికంలోను, చంద్రుడు శుక్లపక్షంలోను, రాహుకేతు అనుకూలంగానే ఉన్నారు. సరే, ఈ రకంగా ఉంటే వ్యాపారాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే, కొత్త కస్టమర్లు భారీగా చేరే అవకాశాలు బాగున్నాయి. పాత డీల్స్ అన్నీ క్లోజ్ అవుతాయి. మీ నిర్ణయాలన్నీ లాభదాయకంగా ఉంటాయి. అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉన్నాయి. ఫ్యాషన్, బ్యూటీ, ఫుడ్, డిజైనింగ్, మేనేజ్మెంట్ రంగాల వారికి బంపర్ ఆఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ బ్రాండ్ విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉద్యోగస్తులకి ఐఏఎస్, ఐపీఎస్, సెక్రటరియట్, ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ, ఈ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు చూసారా, పై అధికారుల నుంచి అనుకూలత పెరుగుతుంది. పెండింగ్ ఫైళ్ళు సత్వర పరిష్కారాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్, గ్రేడ్ పెంపే అవకాశం ఉన్నాయి. ప్రజల నుండి గౌరవం పెరుగుతుంది. మీ అభిప్రాయం ప్రాముఖ్యత పెరుగుతుంది ప్రభుత్వ రంగంలో. ఇంకా ప్రైవేట్ రంగానికి వచ్చేసరికి బ్యాంకింగ్ సెక్టర్, ఐటీ ఇలా ఉండండి. మళ్ళీ చిన్న చిన్న ఉద్యోగస్తులు, సేల్స్ రంగంలో ఉన్న వాళ్ళు, వీళ్ళకందరికీ మెడికల్ రిప్రజెంటేటివ్స్, టూర్స్ వెళ్ళేవాళ్ళు, లేదా ఏ విధమైనటువంటి టూర్స్ మార్కెటింగ్ చేసేవాళ్ళు, వీళ్ళకందరికీ కూడా మీకు మంచి ఆకర్షణ, నాయకత్వం పెరుగుతుంది. జాబ్ చేంజ్ చేసే వారికి బంపర్ ఆఫర్ వచ్చే అవకాశం, కొత్త ప్రాజెక్టు, టీమ్ లీడ్ అవకాశాలు వస్తాయి. జీతం పెరిగే అవకాశాలు ఉంటుంది. మేనేజ్మెంట్ మీ పనిని మెచ్చుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వెహికల్స్, కంపెనీ మీకు వెహికల్ ఇచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇంకా స్వయం ఉపాధి, సర్వీస్ సెక్టర్ వాటికి షాప్స్, సర్వీస్ సెంటర్, ఫుడ్, ట్రాన్స్పోర్ట్, మెడికల్, ఇంకా చాలా ఇతరుల మెడికల్ షాప్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఆ రంగంలో వాళ్ళకందరికీ కూడా కస్టమర్లు వేగంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. షాపులకు భారీ ఆదాయాలు వచ్చే ఉన్నాయి. సర్వీస్ రంగం వారికి బిజీగా ఉంటారు, లాభం పెరుగుతుంది. అద్భుతమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఫుడ్, మెడికల్ రంగంలోకి డబుల్ లాభం వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా రాజకీయ నాయకులకి మీ మాటకు పార్టీ స్వీకరిస్తుంది. వేగంగా పై స్థాయి వారిని ఎదగడానికి శుభ ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యర్థుల నుంచి ప్రభావం తగ్గుతుంది. పెద్ద సమావేశాలు సక్సెస్ అవుతాయి. ప్రజల్లో ఈ ఇమేజ్ పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో చాలా అనుకూలమైనటువంటి ఉంటుంది. సృజనాత్మక రంగంలో ఇది ఉత్తమమైనటువంటి కాలం. చదువులో బాగా టెన్షన్ ఉన్నా కూడా ఉంటుంది. ఏకాగ్రత కొంచెం లోపమైనా బాగా చదువుతారు. విదేశీయ వీసా కోసం ప్రాసెస్ స్పష్టత ఉంటుంది. విదేశీయ జాబ్కి అద్భుత అవకాశాలు ఉన్నాయి. విదేశీయ ట్రావెల్ ద్వారా లాభం పొందుతారు. విదేశీయ వ్యాపారాలు, బిజినెస్ ఎక్స్పాన్షన్ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రేమికుల మధ్య వివాహం కోసం ఇది మంచి కాలం. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. కొత్త ప్రేమ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్ళిళ్ళు చేసుకోండి. కుటుంబ సభ్యులకి ఇంట్లో ఆనందం పెరుగుతుంది. పిల్లల చదువు, ప్రతిభ బాగుంటుంది. అన్నదమ్ముల, అక్క చెల్లెల మధ్య ఉన్న విభేదాలన్నీ తొలగే అవకాశాలు ఉన్నాయి. ఫినాన్షియల్గా కొత్త పెట్టుబడులు లాభం కలుగుతాయి. సేవింగ్స్ పెరుగుతాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో మంచి అవకాశాలు కనబడుతున్నాయి. చిన్న అలసట తప్ప పెద్ద సమస్యలు ఏం లేవు. ఆరోగ్యం పట్ల కాస్మెటిక్స్ని వాడేటప్పుడు జాగ్రత్తగా వాడండి. ఇంకా ఓవరాల్గా మీరు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏమంటే, తులారాశి వారికి శనేశ్వరునికి ప్రార్థన చేయండి. శుక్ర భగవానునికి ప్రార్థన చేయండి. ఓం శ్రూం శ్రీం శ్రీయై నమః. అమ్మవారికి, శుక్రుడికి ప్రార్థన చేయండి 108 సార్లు. తెల్లని పుష్పాలు దానం ఇవ్వండి. తెల్లని వస్త్రాలు దానం ఇవ్వండి. వైట్ కలర్ని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. శాండల్ కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. నెంబర్ 7 అనేది మీ లక్కీ నెంబర్. ఓవరాల్ మీకు అద్భుతంగా ఉందని కూడా చెప్పొచ్చు ఈ నెలంతా కూడా. ఈ పక్ష ఫలాలు మీకు వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే, మా కనబడుతున్న నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేసి ఫిక్స్ చేసుకోండి. మా అడ్మిన్స్ మీకు మాట్లాడి మీ యొక్క అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. విజయోస్తు.